హలో ఎవ్రీవన్. సో, ఇప్పుడు మనము ఈ ట్యుటోరియల్‌లో టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథమ్స్ చెప్పుకుందాం. సో, మీకిప్పుడు కనిపిస్తుందనుకుంటున్నా. సో, టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథంలో 3 మనకు తెలిసి అండ్ మేజర్‌లీగా వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. 3 మేజర్ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గోరిథం. సో మనకి 3 మేజర్ ఆల్గోరిథమ్స్. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గోరిథం. ఇన్ దిస్ ట్యుటోరియల్ I will majorly say first supervised learning algorithm. Supervised learning algorithm. సో గైస్, ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం అంటే సింపుల్గా చెప్పాలంటే లేబుల్డ్ డేటా పైన ఈ ఆల్గోరిథం వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేబుల్డ్ డేటా అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ డేటా దట్ విచ్ వీ కెన్ ప్రిడిక్ట్ ది అవుట్కమ్. లైక్ మనం పర్ఫెక్ట్గా ఒక అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపర్వైజ్డ్ ఆల్గోరిథం బిల్డ్ చేయడం అంటే ఒక టీంలో డెడికేటెడ్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు కానీ వర్క్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని మనము ఎలా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం కూడా అంటే ఈ ఆల్గోరిథం యూస్ చేస్తే ఏఐ అనేది డెఫినెట్లీ పర్ఫెక్ట్ అవుట్కమ్ అనేది డెఫినెట్గా ఇస్తుందన్నమాట. లైక్ అవుట్పుట్ అనేది వస్తుందో లేదో అనే డౌట్ ఉండకుండా డెఫినెట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఈ సూపర్వైజ్డ్ ఆల్గోరిథంలో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. అండ్ దానిలో వచ్చేసి ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిగ్రెషన్. క్లాసిఫికేషన్లో అంటే ఏంటంటే, ఓకే, దీనిలో కూడా సబ్ టైప్స్ ఉన్నాయి. బట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ ఏదర్ ఎస్ ఆర్ నో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కైండ్ ఆఫ్ డిసిషన్ ఉంది, దానికి పర్ఫెక్ట్ అవుట్కమ్ అనేది ఏదర్ ఎస్ అయినా ఉంటుంది లేదా నో అయినా ఉంటుంది. లైక్ ఇందులో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, దీనికి డెఫినేషన్ క్లాసిఫికేషన్కి లైక్ క్లాసిఫికేషన్కి లైక్ 2 బైనరీ అన్నమాట. బైనరీ అవుట్కమ్ అనేది ఉంటుంది. బైనరీ అవుట్కమ్లో ఏమేమి ఉంటాయి? ఎస్ ఆర్ నో. ఇఫ్ ఎస్ మీన్స్ 1, నో మీన్స్ 0. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. క్లాసిఫికేషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ కొన్ని కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ ఉంటాయి. లైక్ ఖచ్చితంగా అది పక్కా పడుతుంది అంటే మేబీ ఇట్స్ ఎస్, లైక్ దట్. No means no. And if in regression is nothing but outcome అనేది సంథింగ్ లైక్ డెసిమల్ పాయింట్లో ఉంటుందన్నమాట. డెసిమల్ పాయింట్లో ఉంటుంది. లైక్ అదొక రౌండ్ ఆఫ్ వాల్యూ. ఇది రిగ్రెషన్కి. రిగ్రెషన్లో ఏంటంటే అవుట్కమ్ అనేది డెసిమల్ పాయింట్లో ఉంటుంది. సరే, ఇక్కడ రాస్తాను. Regression is nothing but outcome will be in decimal point. Decimal point like a round of value గానీ ఉంటుంది. రౌండ్ ఆఫ్ వాల్యూలో కానీ ఉంటుంది. లైక్ రిగ్రెషన్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. అంటే లైక్ రిగ్రెషన్ లైక్ క్లాసిఫికేషన్ లాగా ఎస్ ఆర్ నో కాకుండా రిగ్రెషన్లో 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఇన్ రిగ్రెషన్
we have two types of variables, and అందులో ఫస్ట్ వన్, ఆ టూ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్. ఇలా టూ టైప్స్ ఉంటాయి. డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని ఈ రిగ్రెషన్ మోడల్ అనేది, ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. సో అవుట్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెసిమల్ పాయింట్ ఆర్ రౌండ్ ఆఫ్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఎస్ ఆర్ నో, లైక్ దట్. అండ్ ఈ క్లాసిఫికేషన్లో మనకి, ఇన్ క్లాసిఫికేషన్ there are some algorithms which will comes under the classification. ఈ క్లాసిఫికేషన్లోనే కొన్ని ఆల్గరిథమ్స్ అన్ని కన్సిడర్ అవుతాయి. లైక్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిసిషన్ ట్రీ. డిసిషన్ ట్రీ డిసిషన్ ట్రీ అంటే ఏంటంటే అదొక ట్రీ లైక్ స్ట్రక్చర్గా ఉంటుంది. లైక్ మనం జనరల్గా డిసిషన్ ట్రీ లైక్ నోడ్, పైన రూట్, పైన ఉన్న నోడ్ని రూట్ అంటాము, కింద ఉన్న వాటిని నోడ్స్ అంటాము. అండ్ అది మనకు తెలిసిందే. సో రూట్ నోడ్నేమో ట్రైనింగ్ డేటా లాగా తీసుకుంటారు. ఇక్కడ రూట్ నోడ్ని ట్రైనింగ్ డేటా లాగా తీసుకొని, అండ్ రిమైనింగ్ అంటే వాటి కింద ఉన్న రిమైనింగ్ నోడ్స్ అన్నిటిని ఏమో టెస్ట్ అట్రిబ్యూట్స్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. కన్సిడర్ చేసుకొని ఒక డిసిషన్ ట్రీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లైక్ ఈ డిసిషన్ ట్రీ వల్ల ఏమవుతుందంటే ఇట్ యూజెస్ సెలక్షన్ క్రైటీరియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిసిషన్ ట్రీ వల్ల సెలక్షన్ క్రైటీరియా అనేది జరుగుతుంది. Like ASM is nothing but attribute selection measures. అట్రిబ్యూట్ సెలెక్షన్స్ మెజర్ చేసుకునేదే ఈ ఏఎస్ఎం అనేది డిసిషన్ ట్రీకి అప్లికబుల్ అవుతుంది. డిసిషన్ ట్రీ ఏఎస్ఎంని యూజ్ చేసుకుంటుంది. ఏఎస్ఎం అంటే అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్. ఈ అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్ అంటే ఏంటో కాదు. లైక్ ఎంట్రోపీ, గెయిన్ రేషియో, ఇన్ఫర్మేషన్ గెయిన్, ఇట్లాంటివన్నిటిని అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్ అని అంటామన్నమాట జనరల్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఏఎస్ఎం అన్నిటిని యూజ్ చేసుకొని అదొక డిసిషన్ చేస్తుంది. లైక్ కొన్ని సిరీస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, కొన్ని నోడ్స్, ఇప్పుడు ట్రీ అంటే ఒకటే ఉండదు కదండి, దానిలో చాలా లెవెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క లెవెల్లో అట్లా నోడ్స్ని డివైడ్ చేసుకొని డేటానన్నిటిని టెస్ట్ అట్రిబ్యూట్స్ని డివైడ్ చేసుకుంటూ ఫైనల్గా ఒక డిసిషన్కి వస్తుందన్నమాట. అండ్ దీనికి, ఈ డిసిషన్ ట్రీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో చూసేది ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో మనం లోన్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలనుకోండి. లో రిస్క్ మేనేజ్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఇచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ లేకపోతే కొంచెం ఎకనామిక్గా వీక్ ఉన్న వాళ్ళకి లో రిస్క్ ఇస్తారు. లైక్ అంటే ఎక్కువ రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళకి. బట్ అదే కొంచెం హై రేంజ్లో ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ డిసిషన్, అది అనేది ఒక డిసిషనే కదా. లైక్ బ్యాంక్ అనేది ఒక డిసిషన్ తీసుకుంటుంది. లైక్ ఎకనామిక్గా ఎవరు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ హిస్టరీని అంతా చూసుకొని ఎవరికి ఎలాంటి రిస్క్ అనేది ప్రిడిక్ట్ చేయాలో తెలియజేయడం. సో అక్కడ మనకు ఈ డిసిషన్ ట్రీ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇదే క్లాసిఫికేషన్లో సెకండ్ వన్ వచ్చేసి, అండ్ ఇట్లా చేస్తాను, ఇదే క్లాసిఫికేషన్లో మనకి డిసిషన్ ట్రీ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్. ర్యాండమ్ ఫారెస్ట్ ఈజ్ అనదర్ algorithm which will come under in the classification only. In random forest is nothing but a broad collection of decision trees. That means decision tree అని మనం ముందు చెప్పుకున్నాం. ఇది ఒక బ్రాడ్ కలెక్షన్లో డిసిషన్ ట్రీస్ని తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ ఫారెస్ట్. బ్రాడ్ collection of decision trees. Okay, and it builds different decision trees and connect them to gain more results. Like ఒక decision tree like different types of decision trees చాలా decision treesని అన్నిటిని కనెక్ట్ చేసుకొని ఒక
ఫైనల్గా ఒక అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. దీనికి మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో తీసుకుంటే మెడికల్ డయాగ్నోసిస్లో తీసుకోండి. పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి, మెడికల్ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్ని చెప్పగలగడం. లైక్ నాట్ ఓన్లీ లైక్ వాళ్ళ సిమ్టమ్స్ అన్నిటినీ చెక్ చేయాలి కాబట్టి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసి పేషెంట్ యొక్క కండిషన్ని చెప్పడం అనేది ర్యాండమ్ ఫారెస్ట్. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గరిథం ద్వారా మెడికల్ డయాగ్నోసిస్లో మనం ఇది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట రియల్ వరల్డ్లో. అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసి లైక్ నేవీ బయాస్. నేవీ బయాస్ అనేది కూడా క్లాసిఫికేషన్లో కనుకే ఎందుకే వస్తుంది. అండ్ దిస్ నేవీ బయాస్ ఇస్ బేస్డ్ ఆన్ బేస్ థీరం పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా లార్జ్ డేటా సెట్స్, చిన్న చిన్నవి కాకుండా లార్జ్ డేటా సెట్స్ పైన వర్క్ చేస్తుంది. యూస్ఫుల్ లార్జ్ డేటా సెట్స్కి హెవీగా యూస్ఫుల్ అయ్యేది దిస్ నేవీ బయాస్ ఆల్గరిథం అనమాట. అండ్ ఈ నేవీ బయాస్ ఆల్గరిథం అనేది జనరల్గా మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లలో చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ లైక్ ఎట్లా చెప్పాలి, లైక్ మనకు ఈమెయిల్ ఆర్ స్పామ్ ఈమెయిల్ డిటెక్షన్ అనుకోండి. నేవీ బయాస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఈమెయిల్. లైక్ ఈమెయిల్స్లలో ఫిల్టర్ చేయాలనుకోండి, లైక్ స్పామ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఈమెయిల్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, చాలా మెయిల్స్ వస్తుంటాయి, చాలా ఉంటాయి. సో అంత ఈమెయిల్స్లలో అది స్పామా కాదా అని చెక్ చేయాలంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ నేవీ బయాస్ దట్ వీ విల్ యూజ్ ఇన్ ది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కడెక్కడ యూస్ఫుల్ అవుతుందో కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడ రాస్తాను. ఇన్ డిసిషన్ ట్రీ it is useful for like in banking sector risk, and random forest it will useful in medical diagnosis, and navy bias it is useful for like email detection, spam or not. And another one is logistic regression. And logistic regression is nothing but it is a kind of binary value. ఇందులో బైనరీ వాల్యూ లైక్ 0 or 1, సేమ్ ఎస్ ఆర్ నో లాగానే 0 or 1 అనేది అవుట్కమ్ చూపిస్తుంది. అవుట్కమ్ అనేది 0 or 1. లైక్ ఈ ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ ఎట్లా అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫైనల్గా ఏదైనా ఒకటే డిసిషన్కి వస్తుందన్నమాట. అండ్ లైక్ ఎట్లా చెప్పాలి, లైక్ హౌస్ ప్రిడిక్షన్ ఉందండి. హౌస్ ప్రిడిక్షన్ తీసుకుందాం. హౌస్ ప్రిడిక్షన్ లైక్ ఇప్పుడు హౌస్ ప్రిడిక్షన్ అనేది ఎట్లా చేస్తాం, బేస్డ్ ఆన్ ది ఇప్పుడు చిన్న హౌస్ అనుకోండి, చిన్నదండి లైక్ స్క్వేర్ బిట్స్ తక్కువ ఉన్నా లేకపోతే వేరే అదర్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ హౌస్ యొక్క రేట్ ఎంతనో చెప్పగలుగుతాం. అదే పెద్ద పెద్ద ఇల్లులుండి పెద్ద పెద్ద స్క్వేర్ యాడ్స్ ఉన్న వాటికి ఎక్కువ మనీ కావాలి. సో బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్, బేస్డ్ ఆన్ ద ఏరియా, మనకి కొన్నిటి ఫ్యూచర్స్ వల్ల హౌస్ రేట్ అనేది డిసిషన్ చేసుకుంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది లాజిస్టిక్ రిగ్రెషన్. సింపుల్గా చెప్పాలంటే హౌస్ ప్రిడిక్షన్లో లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. లైక్ స్క్వేర్ బిట్స్ ఎక్కువ ఉండి ఇట్లా ఉంటేనేమో హౌస్ రేట్ ఎక్కువ, తక్కువ బిట్స్ ఉండి అట్లుంటే మాత్రం హౌస్ రేట్ తక్కువ. సో దానికి లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది రియల్ టైంలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ అయిపోయింది. అండ్ లీనియర్ రిగ్రెషన్ విల్ కమ్స్ అండర్ ది నాట్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్లో కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్లో డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, నేవీ బయాస్ ఎట్లా వచ్చాయో లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా క్లాసిఫికేషనే. లీనియర్ రిగ్రెషన్లో మాత్రం
రిగ్రెషన్ మాత్రం రిగ్రెషన్ కిందికి వస్తుంది.